ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ప్రజలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు సంపద సృష్టిస్తున్నారని ఆరోపించారు. రామాయపట్నం పోర్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కన్నబాబు విమర్శించారు. సుమారు 5,000 కోట్ల రూపాయలు ప్రజాధనంతో నిర్మించిన పోర్టును కేవలం 1,500 కోట్ల రూపాయలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమే సంపదను సృష్టించడమా అని ఆయన ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు విలువ దాదాపు 5,000 కోట్ల రూపాయలు. అలాంటి విలువైన ప్రభుత్వ ఆస్తిని 1,500 కోట్ల రూపాయలకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది రాష్ట్రానికి సంపద సృష్టించడమా లేక కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే అధికారిక ప్రాజెక్టు వివరాల ప్రకారం రామాయపట్నం పోర్టు తొలి దశకు 4,929.39 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి ఉంది. ప్రతిపాదిత పీపీపీ విధానంలో ఎంపికైన ప్రైవేట్ ఆపరేటర్ 1,500 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించడంతో పాటు ప్రభుత్వానికి 12% వాటా, స్థూల ఆదాయంలో నిర్ణీత వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ బాధ్యతలను కూడా ఆపరేటర్ కు అప్పగించే ప్రతిపాదన ఉంది. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన విలువైన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఊరుకునేదే లేదని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సంపద సృష్టికర్త నేను సంపద సృష్టిస్తానని కదా ఎన్నికల ముందు చెప్పారు. ఏదో అశ్వత్థామ అత కుంజరా అన్నట్టుగా మీరు సంపద సృష్టిస్తున్నానంటే నిజమే కాబోలు ప్రజల కోసం రాష్ట్రం కోసం అని అందరూ అనుకున్నారు. కానీ మీ సంపద సృష్టి కార్పొరేట్లకి, కార్పొరేట్ కంపెనీలకి, మీ అనుయాయులకి, మీకు కావలసిన బంధుమిత్రులకి మీ అవినీతి కోసం సంపద సృష్టిస్తున్నారు. ఈ సంపద సృష్టి ఎవరి కోసం చెప్పండి? ఏ సంపదని రాష్ట్రం కోసం సృష్టించారో చెప్పమని అడుగుతున్నాం మేము సూటిగా. ఇవాళ చూసాం మీడియాలో రామాయంపట్నం పోర్టు రాసిచ్చేస్తున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజన్తో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడితే ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేద్దామని చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు ఒక్కొక్కటి రాసిచ్చే కార్యక్రమం. రామాయంపట్నం పోర్టు అనేది చిరకాల వాంఛ ఆ ప్రాంతానికి. సుమారుగా 5,000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు చేయించి ఆ పోర్టు నిర్మాణాన్ని 95% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తి చేశారు. ఇంకొక 5% ఇప్పుడు పూర్తి చేయాలి. ఇప్పుడు ఈయన ఇచ్చిన టెండర్ బిడ్ చూస్తే దీనికోసం తీసుకొచ్చిన అప్పు 2,079 కోట్లు ప్రభుత్వం తీర్చాలి. ఈ భూమి కాకుండా ఇప్పుడు పోర్టుకున్న భూమి కాకుండా అదనంగా భూమి ఇస్తే ఎకరం రూపాయికి ఇచ్చేయాలి. మిగిలిన 5% పనులు కూడా ప్రభుత్వమే పూర్తి చేయాలి. ఇంచుమించుగా 5,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టుని 1,500 కోట్లకి ఇచ్చేస్తారండి. 50 సంవత్సరాలకి 12.5% మాత్రమే గవర్నమెంట్ ఈక్విటీ, మిగతాదంతా వాడికి రాసి ఇచ్చేస్తారు ప్రైవేట్ కంపెనీకి. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన నిర్మాణం చేసిన పోర్టులు కూడా నడపలేక చేతులు ఎత్తేసి ప్రైవేట్కి అప్పగిస్తాను. అది కూడా 1,500 కోట్లు అంట. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టి 1,500 కోట్లకు రాసి ఇచ్చేయడం అంటే ఇది మీకేం కొత్త కాదు. పూర్వం కాకినాడ పోర్టుని ఏడీబీ రుణం తీసుకొచ్చి ఒక ఫారిన్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఆ తర్వాత వాడిని వెళ్లగొట్టి మీరు ఎవరికి అప్పచెప్పారో ఆ స్టోరీ అంతా ఈ తరం మర్చిపోయి ఉంటుంది. కానీ అప్పుడున్న వాళ్ళందరికీ గుర్తుంది. అంతెందుకు కాకినాడలో ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్ అమ్మేశారు కదా కోరమండలోడికి. పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఆల్విన్ దగ్గర మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్స్ దాకా పప్పు బెల్లాలకు అమ్మినట్టు అమ్మేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే ప్రైవేట్గా అమ్మేస్తాడంట, ప్రభుత్వ పోర్టులు కడితే ప్రైవేట్ వాడికి అమ్మేస్తాడంట. ఈయన సంపద సృష్టికర్త, విజనరీ. ఈయన విజనరీ అని జనం నమ్మాలి. నమ్మించడానికి విపరీతమైన ప్రచారం చేస్తారు. ఈ లోపల ఇవన్నీ మరుగున పడాలంటే ఏం చేయాలి? ఈయన చేసే అవినీతి కార్యక్రమాలు, అడ్డగోలు దోపిడీ కథలు బయటికి రాకూడదంటే జగన్ గారిని తిట్టాలి, వైఎస్ఆర్ పార్టీని తిట్టాలి. తిడితే ఆటోమేటిక్గా ఉన్న ప్రతిపక్షం, గొంతెత్తి మాట్లాడే ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీయే కాబట్టి మేము కూడా తిరిగి మాట్లాడతాం కనుక ఈ గోల్లో నువ్వు పోర్టులు అమ్మేస్తావు, కాలేజీలు అమ్మేస్తావు, భూములు అమ్మేస్తావు, ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తావు. అది సంపద సృష్టి అని నమ్మమంటావు. పైగా ఈయన ఒక్కడికి అన్నీ తెలుసు, ఇంకెప్పటికీ ఏం తెలియదు. మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్తే పాపం ఆ సూపరింటెండెంట్ గారిని చెత్త తీయమంటే ఈయన ఆవిడ డబ్బులు ఉండాలి కదా అని అంటుంటే నీకేం తెలియదు, నీకు ఇదే ఎక్కువ అని కోప్పడుతున్నాడు. ఆయన ఒక్కడికే తెలుసు, ఇంక ప్రపంచంలో ఎవరికి ఏం తెలియదు. ఏమైనా కొద్ది